హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే పెద్ద రొయ్యలు వేపుడు ఎలా తయారు చేసినా చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేగిన తర్వాత టమాటీలు వేసుకొని బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇలా ఈ గ్రేవీ బాగా వేగిన తర్వాత ముందుగా శుభ్రంగా కడుగు పెట్టుకున్న ఈ పెద్ద రొయ్యలు అయితే తీసుకొని ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. రొయ్యలు ఏంటంటే పైన చెత్త అది నీట్గా చేసుకుంటే టేస్టీగా ఉంటాయి అన్నమాట. లేకపోతే చెత్త అయితే కరకరలాడుతూ ఉంటుంది చెత్త తీయకపోతే. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత టేస్టీకి సరిపడినంత కారం, సాల్టు వేసుకోవాలి. ఇంక ఇందులో ధనియాల పౌడరు అలాంటివి ఏమి వేయలేదు, అన్నీ కారంలోనే ఆడించేస్తామన్నమాట. అందుకని ఇలా బాగా వేగిన తర్వాత మూత పెట్టుకొని దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిస్తే ఆ కరివేపాకు ఫ్లేవర్ బాగా ఎక్కుతుంది అన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రొయ్యల వేపుడు రెడీ.